నువ్వు చెప్పింది కరెక్టే మచ్చా. ఆ రూమ్కి 4వ వ్యక్తి వచ్చి వెళ్ళాడు. ఇటు చూడు, సీసీటీవీలో హియరింగ్ ఎయిడ్ తీస్తున్నది కనిపిస్తుంది. కానీ బ్లూ ఫియస్టా జాడ మాత్రం లేదు, అంతేనా? మచ్చా కరెక్ట్గా చెప్పావురా. వాడు ఆ కార్ని ఖచ్చితంగా హోటల్ లోపల పార్క్ చేసి ఉండడు. ఎగ్జిట్ కెమెరాని చెక్ చేసి చూడండి. నెంబర్ కనిపిస్తుందేమో చూడండి. ఆ బండి ఓనర్ అడ్రస్ నాకు వెంటనే కావాలి. మారన్ ఎక్కడున్నావు? ఇక్కడే బయట. అక్యూజ్ని పట్టుకున్నావు. నువ్వు వెంటనే స్టేషన్కి రా. మారన్, వచ్చి చూడు. యూర్ ఇన్ ఫర్ అ షాక్. మమ్మల్ని పిచ్చి వాళ్ళలా పరిగెత్తించావు కదా, నువ్వే ఇదంతా చేసావా? మాల్లో వాడు హియరింగ్ ఎయిడ్ వేసుకున్న ఇన్ఫర్మేషన్ నువ్వే మాకు ఇచ్చావు. మేము ఎవరు చూడని కార్ని నువ్వు మాత్రమే చూసావు. ఆ నంబర్ని కూడా నువ్వే మాకు చెప్పావు. ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడే తెలిసింది తను ఒక ప్రొఫెషనల్ స్టంట్ ఆర్టిస్ట్ అని. సీమారన్, దట్స్ వే యువర్ స్టోరీ స్టార్ట్స్ టు ఫాలో పార్ట్. నీ చెల్లెల్ని నేనే చంపాను. ఈ అమ్మాయిని కూడా నేనే కిడ్నాప్ చేశాను. మేము ఎక్కడెక్కడైతే వెళ్ళామో అది నువ్వే మమ్మల్ని పంపించింది. మేము చూసిందంతా కూడా మేము చూడాలనుకున్నదే. ఇదంతా నువ్వు నాకు చూపించిన ఎరా. నేను దాని వెంటే పరిగెత్తిన ఎలుకను. సూపర్, ఇదైనా కనిపెట్టావే. ఎలుకేరా, ఎలుకే. పూలైతే గాండ్రించుండేది, లేదంటే రెండిటికి 4 కాళ్ళు ఒక తోకే. మారన్, నువ్వేం చెప్పకు. నేను నోరు తెరవలే. నీకు వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు. మారన్, నువ్వు చేసింది ఒక సీరియస్ అఫెన్స్. నా చెల్లెల్ని కిడ్నాప్ చేసిన వాడి డీటెయిల్స్ కనిపెట్టి వాటి నా ఎక్స్ మినిస్టర్ పిఏని కనెక్ట్ చేసి స్ట్రాంగ్ మోటివ్ ఉందని చెప్తే వాడిని విచారించడానికి కూడా ఒప్పుకోరు. భయం. రాజకీయ నాయకులంటే భయం. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్ మొత్తం తప్పు. అతనికి దీనికి సంబంధమే లేదు.
నువ్వు చేసిందంతా వేస్ట్. అతను మమ్మల్ని ఫినిష్ చేసేవాడు. కానీ ఆ మినిస్టర్ని కార్నర్ చేయడం వల్లే అక్కడ హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న మరో వ్యక్తి ఉన్నాడని తెలిసిందే. ఆ బ్లూ ఫియస్టా నెంబర్ని ట్రేస్ చేసి వాడి అడ్రస్ని కనిపెట్టగలిగాం. హిస్ నేమ్ ఇస్ పార్థిబన్. వీడొక మెంటల్ కేస్ సార్. ఎవరిని చూసినా నా చెల్లిని చంపిన వాడని చెప్తుంటాడు. ఏం చేస్తున్నావురా మారన్? వద్దు. స్టే అవే ఫ్రమ్ దిస్ ఇన్వెస్టిగేషన్. మా పనిని మమ్మల్ని ఏడ్చారు. మావయ్య, ఇదంతా ఎవరు చేశారు? నేనే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఐ యామ్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్. నీ వల్ల అయితే నన్ను అడ్డుకో. వాడు చెప్పిన వ్యక్తి గురించి ముందు తెలుసుకోండి. ఆ అడ్రస్ కి సర్చ్ టీమ్ పంపించండి. ఫైండ్ హిమ్ బిఫోర్ మారన్. హలో, నువ్వు అడిగిన వ్యక్తి డీటెయిల్స్. ఏజ్ 46, 15 సంవత్సరాలుగా కార్పొరేషన్ లో డ్రైవర్ గా ఉన్నాడు. ఆఫీసర్స్ కాంటాక్ట్స్ ని యూజ్ చేసుకుని చిన్న చిన్న బ్రోకరేజ్ డీల్స్, లోకల్ తగాదాల పంచాయతీ ఇలాంటివన్నీ చేస్తుండే టైప్. వాడికి అగేన్స్ట్ గా ఎన్నో కేసెస్ ఉన్నాయి, కానీ ఒక్కటి ప్రూవ్ అవ్వలేదు. అది మాత్రమే కాదు, వాడికి కాలేజ్లో చదివే 21 ఏళ్ల కూతురుంది. వైఎంఆర్ కాలేజ్. తను స్టూడెంట్ చైర్మన్. మై గుడ్నెస్, ఆ కాలేజీలోనే కదా ఇండియాస్ యంగెస్ట్ పొలిటికల్ పార్టీ. అయితే ఆ సెక్టార్ లో ట్రై చేస్తూ వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు, రైట్? దానికి అవసరం లేదు. ఎందుకో తెలీదు, వాడు చాలాసేపటి నుంచి నన్ను ఫాలో అవుతుంది. మారన్, మరి జస్ట్ లిసన్ టు మీ మా. హలో అర్జున్, యాతారా? ఐ థింక్ మారన్ ఇస్ ఇన్ డేంజర్. వాట్? ఇప్పుడే మారన్ కాల్ చేశాడు. పార్థిబన్ వాడిని ఫాలో చేస్తున్నట్టు చెప్పాడు. మాట్లాడుతుండగానే కాల్ కట్ అయింది. నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను చెక్ చేస్తాను. సార్, ఇతని పేరు పార్థిబన్, కార్పొరేషన్ డ్రైవర్. ఇతని మీద కొన్ని క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. డజంట్ మేక్ సెన్స్. ఇది మనం అనుకున్న దానికంటే సీరియస్ విషయంగా ఉంది. మారన్ నంబర్ని ట్రాక్ చేయండి. షూర్ సార్. ఆ పార్థిబన్ మీద వేరేదైనా కేసు ఉందా చూడండి. అవును సార్, 5 ఏళ్ల క్రితం దొంగసారా రవాణా కేసులో దొరికాడు. అంతేకాకుండా 2-3 దందా కేసులు కూడా ఉన్నాయి. బట్ ఎందులోనూ అగెనిస్ట్ గా ప్రూవ్ చేయలేకపోయాం. మేబీ హీస్ అ వెల్ కనెక్టెడ్ గాయ్. సార్, అది మాత్రమే కాదు, 2-3 నెలలుగా జాబ్కి రిపోర్ట్ కూడా చేయలేదు. దీని తర్వాత ఫారెస్ట్ ఏరియా. ఇట్స్ ఎ డెడ్ ఎండ్. దీన్ని దాటి వెళ్లే ఛాన్సే లేదు. ఈ రేడియస్ లో ఆపరేషన్ లో లేని ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్ లిస్ట్ తీయండి. ఎస్ సార్. దీన్ని బట్టి చూస్తే పార్థిబనే మారని ఎక్కడికో లీడ్ చేస్తున్నాడు.